మన మైండ్ సెట్కి బాగా తెలుసు. లేదు అంటే త్వరగా యాక్టివేట్ అవుతుంది. లేదు లేదు అన్నాం అనుకోండి, చాలా త్వరగా యాక్టివేట్ అవుతుంది. లేదమ్మా దేవుడు నీకు అన్ని ఇచ్చాయంటే చాలా కష్టతరం అది. చదుదాం. చేసినవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. అర్థమైంది కన్నా? ఎవరున్నా ఆయన భక్తులు ఎవరున్నా ఇక్కడ? ఆయనను ప్రేమించే వాళ్ళు ఉన్నారా? ఆయనను వెతికే వాళ్ళు ఉన్నారా? వాళ్ళని దేవుడు ఏం చేశాడంట? ఏర్పరచుకున్నాడంట. మరి ఏర్పరచుకున్న వానితో నీవు నీ మాట సరి అయిన రీతిలో కనెక్ట్ కాకపోతే how can you see the miracles? How can you receive the testimonies? ఎలాగా నీవు అద్భుతాలను పొందుకుంటావు? ఎలా సాక్ష్యాలని మనం పొందుకుంటాం? అవునా? ఇప్పుడు ఇదో ప్రామిస్ ఉంది. అవునా? వండర్స్ వితౌట్ అవునా? ఈ ఒప్పుకోలు దీనికి అనుకూలంగా నీ ఒప్పుకోలేకపోతే ఎలాగైతే మన అద్భుతాలు మనం చూడగలుగుతాం? చూడలేం కదా. స్క్రిప్చర్ని బట్టే, వాక్యాన్ని బట్టే, అవునా? నీ కనెక్షన్ కనుక లేకపోతే నువ్వు ఏది చూడలేవు. అవునా? నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తా. ఈ సండే కదా, వచ్చే సండే వరకు నీ టంగుని నువ్వే పరీక్షించు. ఓకే? నీ టంగుని, నీ ఒప్పుదలని నీవే పరీక్షించి చూడు. నీకు తెలుస్తుంది దాంట్లో ఎన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయో, ఎన్ని పాజిటివ్ వర్డ్స్ ఉన్నాయో. ఎంతసేపు నువ్వు దేవుని వాక్యంతో సమ్మతించావు, లేదా ఎంతసేపు దేవుని వాక్యంతో సమ్మతించలేదు. హల్లెలూయా. అవునా? నీ పాకెట్ నీతో మాట్లాడుతుంది తెలుసా? అవునా? నీ జోబు నీతో మాట్లాడుతుంది. అవునా? నీ బీరువాలో ఉన్న డబ్బా నీతో మాట్లాడుతుంది. నీ మనసుతో మాట్లాడుతుంది. నీ మనసుతో మాట్లాడుతున్న ప్రతిసారి నువ్వేం చేస్తావు? ఒప్పుదల చేస్తాడు. అవునా? నీ ఒప్పుదల చేసిన బట్టే కదా నువ్వు పొందుకునేది. ఇరుకులో విశాలత కలగజేసిన వాడవు నీవే అని అన్న ప్రతిసారి ఇరుకు కాస్త ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చూస్తే యు మేక్ ఏ రూమ్ అంట. అంటే నువ్వు నా కోసం ఒక మంచి రూమ్ ని తయారు చేసావు, లేదా ఒక మార్గాన్ని కలగజేసావు అని స్క్రిప్చర్ ఉంటుంది. హల్లెలూయా. 99% అండి విశ్వాసుల్లో, బిలీవర్స్లో నేను ఏం చూసానంటే రాంగ్ కన్ఫెషన్ చూసాను నేను. అవునా? కొంతమంది ఆవేశంతో ఏం మాట్లాడతారంటే ఎక్కువ శాతం డెత్ను మాట్లాడతారు. అది వచ్చినప్పుడేమో ఖచ్చితంగా కొంచెం ఇంకా 2 రోజులు ఉంటే బాగుండు కదా అనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఎవరు? అవునా కదా? బయో కన్ఫెషన్. మరణాన్ని ఎక్కువగా ఎవరు మాట్లాడతారో వాళ్ళు ఒక దినాన ఆ ఫ్రూట్ తినాల్సిందే. రోగాన్ని ఎక్కువగా ఎవరు మాట్లాడతారో ఒక దినాన వాళ్ళు చెప్పండి ఏం చేయాల్సింది? భోజనం చేయాల్సిందే. డెత్తో నువ్వు కలిసి భోజనం చేయాల్సిందే. అవునా? అందుకనే నీ ఒప్పుదల సరి చేసుకోవడం ప్రారంభించు ప్రతిదినం. అవునా? పాతవి గతించను, ఇగో సమస్తము కొత్తవాయను అని స్క్రిప్చర్ ఉంది. అవునా కదా? ఎక్కడ లేదు అది? ఎక్కడ లేదు? అవునా కదా? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంకా గతంలో ఉన్న విషయాలే మాట్లాడుతున్నావు. అవునా కదా? సపోజ్ గా ఇప్పుడు 10th క్లాస్ ఫ్రెండ్స్ మనకు కలిసారనుకోండి, ఏం మాట్లాడతాం మనం? చెప్పండి. కొన్ని సంవత్సరాల కిందట ఏం జరిగిందో అవన్నీ ఆ ఫైళ్ళన్నీ మళ్ళా ముందట వేసుకొని ఇక తిరిగేసి మాట్లాడుతూ ఉంటాం. చేంజ్ యువర్ కన్ఫెషన్. నేనేమంటానంటే ఆ పరిస్థితులు వస్తే తప్పించుకోవడం ప్రయత్నం చేయగాని డోంట్ స్పీక్ ద నెగిటివ్ వర్డ్స్. ఏం పలుకోద్దంట? ఏం పలుకోద్దు? నీ కన్ఫెషన్ నేను పట్టిస్తాను, నీ ఒప్పుదలనే నేను పట్టిస్తుంది. సో దేవుడు ఏం చేశాడంట? మనల్ని ఏర్పరచుకున్నాడంట, భక్తులుగా మనల్ని ఏర్పరచుకున్నాడంట. మరి భక్తులుగా ఉన్నవాళ్ళు, విశ్వాసులుగా ఉన్నవారు ప్రభుతో సమ్మతించకపోతే
మనం దేన్ని జయించలేము. దేన్ని జయించలేము.